హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. భారత సంతతికి చెందిన నాసా ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ మరియు అమెరికా సహచరుడు బుచ్ విల్మోర్ ఇప్పటికే 8 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉన్నారు. మొదట వీరు కొన్ని వారాల్లోనే భూమికి తిరిగి రావాల్సి ఉండేది. కానీ బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్స్యూల్స్ లో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారు ISS లోనే ఉండిపోయారు. ముందు సమాచారం ప్రకారం సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లను మార్చి 19, 2025లో భూమికి తీసుకురావాలని నాసా ప్రణాళిక వేసింది. మార్చి 12న స్పేస్ క్రూ 10 మిషన్ ద్వారా కొత్త ఆస్ట్రోనాట్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంటారు అని అనుకున్నారు. సునీతా, బుచ్ వారు తమ బాధ్యతలను కొత్త ఆస్ట్రోనాట్స్ కి అప్పగించి మార్చి 19న స్పేస్ క్రూ 10 క్యాప్సూల్స్ లో భూమికి తిరిగి వస్తారు అనుకున్నారు. కానీ ఇటీవల స్పేస్ కంపెనీకి చెందిన స్టార్షిప్ రాకెట్ ప్రయోగం విఫలమైంది. దీంతో స్పేస్ రాకెట్లు సురక్షితమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సునీత ప్రయాణించే క్రూ 10 మిషన్ రాకెట్ విఫలమైన స్టార్షిప్ రాకెట్ తో సంబంధం లేదు. అందువల్ల ఈ విఫలం సునీత భూమికి తిరిగి రావడంలో పెద్దగా ఎఫెక్ట్ ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఎంతో కాలంగా జీరో గ్రావిటీలో ఉండడం వల్ల భూమికి తిరిగి వచ్చిన తర్వాత శరీరానికి కొన్ని సమస్యలు రావచ్చు. సాధారణంగా ఎముకలు బలహీనపడడం, నడవడంలో ఇబ్బంది కలగడం, గురుత్వాకర్షణానికి అలవాటు పడడానికి ఎక్కువ సమయం పడడం లాంటి సమస్యలు ఉంటాయి. అయితే నాసా డాక్టర్ల పర్యవేక్షణలో వైద్య చికిత్స చేసుకుంటే కొద్ది రోజుల్లో ఆమె పూర్తిగా కోలుకుంటారు. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం మార్చి 19న సునీతను భూమికి తీసుకువస్తారు. అయితే గురువారం రాత్రి 7:48 స్పేస్ క్రూ లాంచ్ చేయాల్సింది. కానీ హైడ్రోలిక్ సిస్టమ్ లో సమస్యలు ఉండడం వల్ల లాంచ్ ని రద్దు చేశారు. రాకెట్ లాంచ్ మళ్ళీ ఎప్పుడుంటుందో స్పేస్ ఇంకా ప్రకటించలేదు. అన్ని సక్రమంగా జరిగి వాళ్ళు భూమికి చేరుకుంటే భూమికి వచ్చిన తర్వాత కొంతకాలం వైద్య పర్యవేక్షణ అవసరం అవుతుంది. మరి మళ్ళీ ఎప్పుడు వారిని తీసుకురావాలని స్పేస్ ప్లాన్ చేస్తుందో చూడాలి. మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఏఎన్ఆర్ స్టూడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.